హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మనము ఒక పల్లెటూరు అంటే ఒక 100 ఇల్లు 200 ఇల్లు కానీ ఒక 50 ఇల్లులు ఉన్నా ఓకే, మనం ఇదొక ఊరు ఇదొక విలేజ్ అని చెప్పగలుగుతాం. బట్ ఇక్కడ చూస్తే జస్ట్ 4 ఇల్లులు, 4 కుటుంబాలు, ఇదొక ఊరు. సో ఇది వచ్చేసి కందుకూరు మండలం గల్లావారిపాలెంలో అయితే మనం ఉన్నాము. ఒకసారి ఈ 4 ఇల్లులు ఏంటి, అసలు ఈ ఊర్లో ఎందుకు ఎక్కువ మంది ఉండరు, అసలు ఈ ఊరు జనాలు ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం రండి. నాలుగు ఇల్లులు, ఇది ఒక పల్లెటూరు లాగా ఏర్పడింది. అసలు దీనికి కారణం ఏంటి, ఇంతకు ముందు ఇక్కడ ఎవరైనా ఉండేవాళ్ళ, సో ఈ 4 ఇల్లులు ఉండడానికి కారణం ఏంటి, ఈ పెద్దాయన అడిగి తెలుసుకుందాం. నమస్తే పెద్దాయన, మీ పేరేంటి? గెల్లా కొండయ్య. ఎందుకు పెద్దయ్య మీ ఊర్లో 4 ఇల్లులు ఉన్నాయి? డబ్బులు లేక కందుకూరు వెళ్ళారా మీరు? నమస్తే అమ్మ, మీ పేరేంటి? లలితమ్మ. అమ్మా, మీరు మీ ఊర్లో చూస్తే 4 ఇల్లులు ఉన్నాయి. సో ఇంటికి వచ్చి 2 మనుషులు ఉన్నారు, అందరు పెద్దవాళ్ళే ఉన్నారు, పిల్లలు ఎవరు లేరు. మీకు భయం అంటూ ఏం అవ్వదమ్మా? మాకేం భయం పట్టదమ్మా. భయం పుట్టినా మనం ఏం చేయలేము, పాలేము ఎటు. ఇప్పుడు పాము వచ్చిద్ది, సోత కొట్టగలితే కొడతాం, కొట్టలేకపోతే పోద్ది, అదే పోద్ది. ఇంకా మనం చేసేది ఏంది, పాములు ఎక్కువే. అన్ని చెట్లు కాబట్టి పాములు ఉండేది. ఇల్లులు భయం మీద నైట్ అలా నైట్ భయం ఉండ చేసేది ఏం లేదు. ఇక తప్పదు, ఎవరైనా దొంగ బొంగ వస్తారనుకుంటే కాపలా కూర్చోటం. సో ఈ 4 ఇల్లులు ఉండడానికి కారణం ఏంటమ్మా? ఏందంటే వాళ్ళకి డబ్బు ఉండోళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పోయి అందరూ చోట్లు కొనుక్కొని పోయారు. మాకేమో అప్పుడు చోట్లు కొనుక్కోకుండా నోరు తెరుచుకొని ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఏమో చోటు కొనుక్కోవాలంటే కొనుక్కోలేము. అందుకని మేము మాకు చోటు లేక నిలబడిపోయాం. అంతకు ముందు ఎంతమంది ఉండేవాళ్ళం ఇక్కడ? 20 ఉన్నాయి. అందరు కందుకూరు పోయారు. అది అర్జేరు ఉండారు దగ్గరనే, మాలపాలెం అమ్మితే ఆ పక్క ఉండారు, బాగానే ఇల్లు కట్టుకొని ఉండారు. ఇంకా మేము పోలేక మా కాళ్ళు లేక మేము నిలబడిపోయాం. ఇక్కడ ఈ ఊర్లో ఏమైనా పండుగలు కానీ అట్లా ఏం చేస్తారమ్మా? ఏం పండుగలు చేస్తారు, అందరు కందుకూళ్ళో ఉండ్రి. అంటే తిరణాలు అట్లా ఉంటాయి కదా ఊర్లో, సొంత. మాకు అసలు తిరణాలు ఏం ఉండదు. మాకు అంకమ్మ తిరణాలు వస్తే కందుకూరే, మాకు ఏడేం తిరణాలు ఉండవు. అంటే ఇప్పుడు ఈ చెట్టు దగ్గర పూజ చేస్తున్నట్టు పూజ చేసుకుంటాం. ఇక్కడ ఎవరైనా తిరణాల నుంచి చేయడం ఏమి ఏదైనా మొక్కుంటే పోలరమ్మ తల్లికి అరుగు కడుక్కొని చెట్టు బూదించుకోవటం, అవి కూడా మీరే చేసుకుంటాం. ఏ ఊరు మొక్కుంటే వాళ్ళని చేసుకుంటాం. అసలు అమ్మ అక్కడ నుంచి చూస్తున్నా వచ్చే దారిలో అన్ని మల్లె చెట్లు, కరివేపాకు చెట్లు, ఎక్కడ చూసినా అవి ఏంటమ్మా అసలు మీరే నాటారు లేకపోతే అయ్యే మొలుతి? అయ్యే మేమేం నాటము, అయ్యే కావాల్సింది మొలుతి. మల్లె చెట్లు అయ్యే అన్ని అయ్యే, చింత చెట్లు, మల్లె చెట్లు, చెల చెట్లు, ఇంకేముంది స్వభావం చెట్లు. ఒక సైడ్ చూసినట్లయితే పచ్చడి పొలాల్లో, పచ్చడి చెట్లలో మధ్యలో నీళ్ళు సూపర్ గా ఉంటది. ఒక సైడ్ చూస్తే భయం వేస్తూ ఉండిద్ది, నలుగురమే ఉన్నాం కదా. భయం అనుకున్నా తప్పదు, భగవంతుడే ఉన్నాడు మనకు దిక్కు, ఇంక ఎవరు లేరు. భయం అనుకుంటే ఎట్ట సరిపోద్దే. అందరు ఆ రోజుల్లో చలిసి రోజుల్లో గేజి 100 రూపాయలకే కొనుక్కొని పోయినారు. ఇప్పుడు 10 రూపాయలు సంపాదించుకున్నారు, ఆ 10 రూపాయలతోటి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకున్నారు. మాకు ఆయాలు కొనలే మా మగోళ్ళు. మన పిల్లలు బాగుంటే చాలే, మనం బాగుంటే చాలు అనుకున్నారు. ఇవాళ అందరూ లేచిపోయినారు, మేము 4 ఇళ్లలో నిలబడ్డాము. అది సంగతి. చూసారా అసలు అండి, అందరూ వెళ్ళిపోతే ఓన్లీ 4 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. అసలు ఎంత గ్రేట్ అసలు వీళ్ళు ఉండడము. కానీ వీళ్ళు మాత్రం మంచి గాలిని పీలుస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వెదర్ ని. రాత్రి ఎవరన్నా దొంగోడనేనంటే బిక్కు బిక్కు అంట పండుకొని చూస్తుంటాము, లేకపోతే ఇళ్ళలో వేసుకొని గమ్మున పండుకుంటాం. మీకు కరెంటు అన్ని ఉన్నాయమ్మా? నీళ్ళు ఉండే, కరెంటు ఏం వసతి లేక అన్ని లేదా, భయం అనే మాట లేదు. అసలు అడుక్కునేవాడు కూడా రాడు. ఇళ్ళు ఉంటే కదా రావటానికి. మీకు కూరగాయలు కావాలని ఏ వస్తువు కావాలన్నా పోయి తెచ్చుకుంటాం. ఆటోలు అలా ఏమైనా వస్తాయి లోపలికి? ఎందుకు ఇంటికి ఒక బండి ఉండే. ఈ గ్రామం ఎప్పుడు ఏర్పడిందమ్మా? ఒక 100 సంవత్సరాలు అయి ఉంటుంది. తుఫాను వచ్చాయి, 2 తుఫాన్లు వచ్చినాయి. 2 తుఫాన్లు. ఒక తుఫాను అప్పుడేమో ఉన్నారు,
మళ్ళీ తుఫాను వచ్చేళ్ళకి అందరు వెళ్ళిపోయారు భయపడి ఒక్కొక్కరు మొన్నటి దాకా 4 ఏళ్ళు అయ్యడం పోయి లేచిపోయి శుభ్రంగా లేచిపోయి అందరు వెళ్ళిపోయారు నీట్గా. అసలు మీ 4 ఇల్లులే ఉన్నాయి. ఇల్లు ఏం చేసుకోను ఎటు నుంచి ఏ పాము వచ్చుద్దో అని అది ఒక భయం. పొద్దుగూకినాంచి పొగులే ఉంటాయి ఉంటాయి కదమ్మా. లైట్లుండా ఒక రోజు ఒక లైట్ వెలుగుద్ది, ఒక రోజు ఒక లైట్ వెలగటల్లా బజార్ లైట్లు కూడా. మంచి నీళ్ళు ఎలా అమ్మా మీకు? మా రాంతీర్థం నీళ్ళే అయ్యే కదా మనకి చేసిస్తున్నారు, ఫిల్టర్ చేసిస్తున్నారు, అయ్యే తాగుతున్నాం మేము. వస్తాయా ఇంటికి కుళాయిలు? ఇంటి కుళాయిలు నీళ్ళ బాధ ఏం లేదు. మామూలుగా ఈ ఊర్లో చూస్తే వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, అన్ని బాగున్నాయి. నలుగురైనా చాలా బాగుందని చెప్తున్నారు. బాగు చేస్తారు వాళ్ళు కరెంట్ వాళ్ళు. మీ ఊరు గుర్తిస్తారా? లేకపోతే ఫోన్లోనే చేస్తాము లైట్లు వెలగట్లేదని మున్సిపాలిటీ పోయి చెప్తే వాళ్ళే వస్తారు. అసలు ఇది చాలా అంటే చాలా గ్రేట్. కొన్ని విలేజెస్ చూస్తే ఎన్నో హౌసెస్ ఉన్నా గానీ నీళ్ళ ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. మీరైతే మంచిగా పచ్చటి పొలాల దగ్గర, పచ్చటి పొలాల్లో మధ్యలో వీళ్ళ ఇల్లు ఎంత బాగుంటది అసలు ఊహించుకోనాలా. కోరకనే కూర్చొని ఉంటా. ఏం పడితే బర్రె ఉంది, 4 గొర్రె పిల్లలు ఉండయి, వాటి చూసుకుంటుంటది. అంతేగానే నాకు పనులు ఏమి లేవు, ఆ ఉండ పనే చేసుకుంటుంటాము. అంతే కూర్చొని చూస్తుంటాను. నేను మడసానికి అరుక్కడికి వచ్చిన వాళ్ళని ఎవరు నేను చూస్తా కూర్చొని ఉంటానా. సో ఇక్కడ ఇల్లులు కూడా ఎలా ఉంటాయంటే అన్ని పెంకుటి ఇల్లులు, పాతకాలపు ఇల్లులే ఉన్నాయి, అలానే ఉన్నాయి. ఈ ఊర్లో 4 ఇల్లులు ఉన్నాయి. ఇది ఒక గ్రామంగా ఉంది. సో ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు. కానీ నైట్ మాత్రమే కొంచెం భయపడుతుంది. ఇక్కడ 4 ఇల్లులు అయితే ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా లేవు. మిగతా వాళ్ళందరూ కందుకూరు వెళ్ళిపోయారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.